మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. ఈ శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి 11 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. ధనం దూసుకు వస్తుంది. మీ జన్మ ధన్యమైపోతుంది. కూటికి లేని వారు కూడా కోట్లకు పడగలెత్తుతారు. ఈ పౌర్ణమి అనేది చాలా పెద్ద పర్వదినం. ఈ పర్వదినాన ఎవరైతే రాత్రి 11 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో వారి జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది. వారి జీవితంలో ఇది వరకు ఏ కష్టాలు, బాధలు, అప్పుల సమస్యలు అనుభవించి ఉన్నారో, డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం. గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్న రోజుల్లో కట్టెల పొయ్యిలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మనం కూడా మారాలి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ పొయ్యిని వాడుతూ ఉన్నారు. అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పొయ్యి అయినా రెండూ కూడా లక్ష్మీదేవి స్వరూపాలే. కాలంలో కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా ఆ పొయ్యిని ఆవు పేడతో అలంకరించి ముగ్గు పిండితో బొట్లు పెట్టి అలంకరించుకునేవారు. అలా నిండుగా అలంకరించి ఆ తర్వాత పూజించి అప్పుడు వంటను ప్రారంభించేవారు. అందుకే వారు చేసే వంటలు రుచిగా మహా అద్భుతంగా ఉండేవి. కానీ ఈ కాలంలో ఎవ్వరూ కట్టెల పొయ్యిని, మట్టి పొయ్యిని వాడట్లేదు. గ్యాస్ పొయ్యిని వాడుతూ ఉన్నారు. చాలామంది ఈ గ్యాస్ పొయ్యిని కూడా వంట చేసే ముందు అలంకరించి పూజిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పద్ధతి. అలా గ్యాస్ స్టవ్ను పవిత్రంగా పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. అయితే ఈ గ్యాస్ పొయ్యి కింద ఈ పౌర్ణమి రోజున ఇది ఒక్కటి పెడితే చాలు, జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి. అంతేకాదు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి. కష్టాల నుండి విముక్తిని పొందుతారు. మీ జీవితం ఆనందకరంగా మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జాతక దోషాలు పోతాయి. ఎలాంటి బాధలు ఉండవు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. ఎవరైతే ఈ పౌర్ణమి రోజు రాత్రి 11 లోపు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెడతారో వారి దగ్గరకు వద్దన్న ధనం వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది, చాలా విశేషమైనది, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కొంతమంది తమ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ముఖ్యంగా ధనం విషయంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ధనం లేకపోతే ఎవరికైనా సరే మనశ్శాంతి అనేది ఉండదు. ఇంట్లో గొడవలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. చిరాకుగా ఉంటుంది. ధనం చేతిలో ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా కనిపిస్తుంది. అందుకే ప్రతి మనిషికి ధనం అవసరం. ధనం కోసం మనిషి అందుకే ఎలాంటి పనులను అయినా సరే చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఆ ధనం నిండుగా ఉండాలంటే ఖచ్చితంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. ఈ అమ్మవారి అనుగ్రహంతో మీకు ధనం కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి 11 లోపు ఈ పరిహారం చేయమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ముందుగా మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఒక ప్లేట్ని తీసుకోండి. స్టీల్ ప్లేటు, గాజు ప్లేటు, రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు, ఇలా ఏ ప్లేట్ను అయినా సరే తీసుకోవచ్చు. తీసుకొని ఆ ప్లేట్లో ముందుగా 4 ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎండుమిరపకాయలతో చేసే పరిహారమైన ఇట్టే మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. మిరపకాయలు ఇంట్లో ఉండే సమస్యలను, ఆర్థిక సమస్యలను, బాధలను, కష్టాలను, దోషాలను తొలగిస్తుంది. మిరపకాయలను ఎక్కడ పెడితే అక్కడకు దరిద్ర దేవత వచ్చి ఆ మిరపకాయలను, కారాన్ని తాను తీసుకొని ఆ ఇంట్లోని వారికి ఎటువంటి హాని చేయకుండా వెళ్ళిపోతుంది. ఎండుమిరపకాయలు దరిద్ర దేవతను బయటికి వెళ్ళేలాగా చేస్తాయి. లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను 4 తీసుకుని ఒక ప్లేట్లో వేయండి. అలా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత అందులో ఏదైనా తెల్లని పుష్పాన్ని కూడా పెట్టండి. అంటే తెల్ల గులాబీ, తెల్లని మల్లె పువ్వు కానీ లేదా తెల్లని మందార పువ్వును కానీ తెల్లని ఉమ్మెత్త పువ్వును కానీ పెట్టండి. ఇలా ఏదో ఒక పువ్వును పెట్టిన తర్వాత అందులో ఒక తులసి దళాల్ని కూడా ఉంచండి. ఎందుకంటే తులసి లక్ష్మీ స్వరూపం.
ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టుకు అత్యంత శక్తులు వస్తాయి. ఈ రోజు తులసి ఆకులతో లక్ష్మీనారాయణులను పూజించినా లేదా తులసి ఆకులతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. కనుక తులసి దళాన్ని ప్లేట్లో వేసి ఆ పైన ₹1 కాయిన్ను పెట్టండి. ఆ తర్వాత ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. బెడ్రూము, లివింగ్ రూము ఇలా గదులన్నిటిలో తిరిగేసి చివరిలో ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్పై కింద పెట్టండి. ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో 11 లోపు ఎప్పుడైనా సరే ఇలా చేయవచ్చు. కానీ ఈ ప్లేట్ను గ్యాస్పై కింద పెట్టే ముందు ఒక చిన్న పని చేయాలి. అది ఏమిటి అంటే దానిని పెట్టే ముందు గ్యాస్పై గట్టును నీట్గా తుడుచుకోవాలి. అలాగే ఇల్లంతా మంచి సువాసన వచ్చే విధంగా ధూపం వేసుకోవాలి. ఆ తర్వాత ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేశాక ఇక వంటగదిలోనికి వెళ్ళకూడదు. అలా వెళ్లకుండా ఉంటేనే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మరుసటి రోజు వరకు వంటగదిలోనికి వెళ్ళవద్దు. మరునాడు ఉదయం నిద్ర లేచిన వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేట్ను తీయాలి. ఆ ప్లేట్లోని ₹1 కాయిన్ను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలను, పువ్వును, తులసి ఆకును ఒక కవర్లో వేసి మూటలాగా చుట్టి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి. అంటే పారే నీరు ఉంటుంది కదా, ఆ నీటిలో పడవేయండి. ఈ కవర్ నీటితో పాటు కొట్టుకుపోవాలి కనుక పారే నీటిలో వేయండి. ఇక పక్కన పెట్టిన ₹1 బిళ్ళను మాత్రం దగ్గరలోని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి. ఇలా దాన ధర్మాలు చేయటం వలన ఎప్పటికైనా సరే మీరు ధనవంతులుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ సంపద అంతంతకు పెరుగుతుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యికి అంతటి శక్తి ఉంది. గ్యాస్ పొయ్యి విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలను పాటించండి. శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో గ్యాస్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము, ధూళి, బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు, ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో ఉండే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది. ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. స్త్రీలకు ఉండకూడని అలవాటు ఏమిటి అంటే వంటగదిని క్లీన్గా ఉంచకపోవటం. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి. రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, షింకులో కానీ, వంటగదిలో కానీ అలా ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది. లేదంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు. ఇంత పవిత్రమైన గ్యాస్ స్టవ్ కింద మీరు కూడా పౌర్ణమి రోజు దీనిని పెట్టండి. రాత్రికి రాత్రే సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. శ్రావణ పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈరోజే రాఖీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. మీ సంపాదన పెరుగుతుంది. మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, ఆర్థికపరమైనటువంటి బాధలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. కలబంద మొక్కతో మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కోట్లు వచ్చి పడతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. అంత విశేషంగా ఈ కలబంద మొక్క ఈ శ్రావణ పౌర్ణమి రోజున మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తుంది. ఎందుకంటే కలబంద మొక్క విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. మీ ఇంట్లో సిరుల వర్షం కురవడానికి ఈ కలబంద మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా అంటే పల్లెటూళ్ళల్లో, సిటీస్లో ఎక్కడా తేడా లేకుండా కలబంద మొక్క యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అందరూ కూడా ఒక చిన్న మొక్కనైనా ఇంట్లో పెంచుకుంటూ ఉన్నారు.
కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో 33 కోట్ల దేవతలు తిరుగుతూ ఉంటారని, మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు అంతులేని అదృష్టం వరిస్తుంది. ఆ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమి అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందింది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి కోసం పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలిస్తుంది. ఈ పౌర్ణమి మనకు చెడుని తీసేసి మన జీవితంలో ఉన్న చెడంతా కూడా తొలగించేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలోనూ కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునన్నిటినీ, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే. అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో ముగురమ్మలు అలాగే 3 దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి వారికి అర్థమైంది కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే 1 రూపాయి 100 రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని, వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం మీకు ఈ రోజుల్లో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే. ఈ రోజుల్లో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక కలబంద మొక్కను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేళ్లతో సహా ఒక మొక్కను పీక్కోవాలి. మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేదు మాకు లేదండి అని అనుకుంటే మీకు ఇళ్ళ దగ్గరలో ఎక్కడో ఒక చోటైనా దొరుకుతూ ఉంటుంది కదా. నాకు ఎవరు కలబంద మొక్కను ఇవ్వరు అనుకుంటే మొక్క పక్కన వచ్చే పిలకను అయినా సరే తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోండి. కాకపోతే వేళ్లతో సహా ఉండాలి. వేళ్లతో సహా ఉంటేనే ఈ మొక్కకు ప్రాణశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మనం చేసే పరిహారం అనేది ఫలిస్తుంది. ఎందుకంటే వేళ్ళు అంటే మనిషికి మనసు ఎలా ఉంటుందో అలాగే ఈ కలబంద మొక్కకు కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవశక్తి, ప్రాణశక్తి, దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి మొక్కను తెచ్చుకొని మట్టి ఏదైనా ఉంటే శుభ్రంగా మీరు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలబంద మొక్కకు మొత్తానికి కూడా కాస్త పసుపు రాయండి. తర్వాత మీరు ఈ మొక్కకు పసుపుతో పాటుగా కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టేయండి. మీరు 5 బొట్లైనా పెట్టుకోవచ్చు, లేదా 3 అయినా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు.
ఈ పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవి, అలాగే శుద్ధి అయినటువంటివి. కలబంద మొక్క ప్రకృతి శక్తిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కలబంద మొక్క ఆకుపచ్చదనం మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. పసుపు కుంకుమలు పసుపు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి, శుభాలు సూచించడానికి, చెడు ఏదైనా ఉంటే తీసేయడానికి ఈ కుంకుమ అనేది కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి, అలాగే శుభప్రదమైనటువంటివి. కాబట్టి అలా చక్కగా మీరు ఈ పసుపు కుంకుమలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా అలా పెట్టేయండి. కొంతమందిని డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు. అంటే తక్కువ టైంలోనే 5-10 సంవత్సరాల్లోనే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. వారు పెద్దగా కష్టపడినది ఏమీ ఉండదు, కానీ అదృష్టం వల్ల వారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిని గమనించుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉన్నా కూడా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వారు అలాగే ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటారు. వారికి ఉన్నది అదే సమయం, మనకు ఉన్నది 24 గంటల సమయమే. వారికి మనకి ఒకే సమయం. మరి వారు అలా ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు అలా చేయలేకపోతూ ఉన్నాము అని అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కష్టం ఒక్కటే కాదు, అదృష్టం కోసం కూడా ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అంటే చక్కగా ఇలా చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వారి ఇళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి నరదృష్టిని తీసివేయడానికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా పసుపు కుంకుమలతో కలబందకు చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఈ రాగి ప్లేట్ను కానీ ఇతర ప్లేట్ను కానీ తీసుకొని ఆ మొక్కను అందులో పడేసి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు, అలాగే 1 స్పూను ఆవాలు, 1 ఎండు మిరపకాయను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఉప్పు మనకు చెడును తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అప్పులను తొలగించి ఆర్థికంగా మంచిగా ఎదగడానికి, అప్పులను తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారాలకు చాలా పేరు పొందింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆవాలు కూడా తంత్రశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆవాలు చాలా శక్తివంతంగా చెడును తీసేస్తాయి. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తరిమి కొడతాయి. ఎండుమిరపకాయ కూడా చాలా గొప్పది, శక్తివంతమైనది. కాబట్టి అలా 1 గుప్పెడు ఉప్పు, కొంచెం ఆవాలు, 1 ఎండుమిరపకాయ తీసేసుకుని మీరు ఆ ప్లేట్లో పడేసి ఆ ప్లేట్ను మీ ఇల్లంతా కూడా తిప్పాలి. ప్రతి రూమ్లో, వంటగది, బెడ్రూమ్, హాల్ అలా ప్రతి రూమ్లో కూడా తిప్పేసి మీకు ఉన్న సంకల్పం చెప్పుకొని ఇంటికి మంచి జరగాలి, మేము సంపాదించాలి, మంచిగా ఎదగాలి, అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి, ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేట్ను మీరు మీ ఇంట్లో అంటే హాల్లో పెట్టేయండి. మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టేసి ఆ ప్లేటుకు కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతి ఇవ్వటం కూడా చేయటం వల్ల ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి. మీరు పూజ చేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసుకోండి, ఇంకా మీకు మంచి ఫలితం వస్తుంది. ఆ ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాలు ఉంటుంది కదండి, ఆ హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఇంట్లో హాల్లో మధ్య భాగంలో మీరు పెట్టడం వల్ల ఇంటికి సంబంధించిన చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఇది గ్రహించేస్తుంది. అలాగే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచటం వల్ల ఇంటికి సంబంధించిన నరదృష్టి, దోషాలు, ప్రభావాలు ఏదైనా ఉన్నా కూడా అలా ఉంచటం వల్ల మొత్తానికి కూడా ఇది గ్రహించేస్తుంది. ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి. నెగిటివిటీ అంతటినీ కూడా ఏదైనా కాస్తో కూస్తో ఉన్నా కూడా గ్రహించడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్లేట్ను మీరు అలా మీ ఇంట్లో హాల్లో కానివ్వండి, లేదా ఏదైనా మూలన ఈశాన్య భాగంలో కానీ ఆ ప్లేట్ను పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడును గ్రహిస్తుంది, అలాగే నరదృష్టిని కూడా తీసేస్తుంది. ఈ ప్లేట్ను పెట్టి అలా ఉంచేయండి. ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు, ఉప్పు, ఎండుమిరపకాయ తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పోసేయండి. ఇక ఈ కలబంద మొక్కను మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో నాటుకోవచ్చు, లేదు మా ఇంట్లో ఆల్రెడీ మొక్క ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా
పారే నీటిలో పడవేయవచ్చు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు నాటుకోవటం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది ఉండదు, ఆ ప్రభావం అనేది ఏమీ ఉండదు. కాబట్టి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. కాబట్టి అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతంలాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం పౌర్ణమి రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగిలేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా 7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి మీ సొంతమవుతుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ పౌర్ణమి రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.